ఈ థర్డ్ వీక్ నామినేషన్లో ఉన్న పర్సన్స్కి ఓటింగ్ ఏ విధంగా జరుగుతుందని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం మెయిన్గా. ఇది కాకుండా ఈ వీక్ ఏమో డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. మరి ఈ డబుల్ ఎలిమినేషన్ ఒకవేళ జరిగితే ఏ పర్సన్స్ బయటికి వెళ్తారు, అంటే ఎవరెవరు హౌస్మేట్స్ బయటికి వెళ్ళే అవకాశం ఉంది. అలానే రీతు చౌదరికి అయితే ప్రజెంట్ కొంచెం గడ్డు కాలం అయితే నడుస్తుందని నేను అనుకుంటుండే. మెయిన్గా హౌస్లో గట్లనే ఉంది, బయట కూడా గట్లనే ఉంది. మరి అంతగా ఏం జరుగుతుంది అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం, లాస్ట్ వరకు చూడండి. అలానే మనం ఆల్రెడీ ఇంత ఒక వీడియోలో మాట్లాడుకుంటుండే. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది జరుగుతుంది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ప్రజెంట్ వచ్చేది ఎవరని కూడా మనం మాట్లాడుకుందాం వీడియోలో. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్. బిగ్ బాస్ వీడియో చేస్తున్నా, బట్ అది రీచ్ అనేది ఎందుకు రావట్లేదో అర్థం కావట్లే. ఒక మనది ఎఫర్ట్ పెడదాం అబ్బా, ఎఫర్ట్ పెట్టిన తర్వాతకి వస్తాయా రావన్న తర్వాతకి ఆ దేవుడి మీద వదిలిపెట్టేస్తా. నా వంతు ప్రయత్నంగా అయితే డెఫినెట్గా అయితే నేను 100% అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటా. సో ఇక మనం మెయిన్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మనం సింక్గా పోకుండా మనం మెయిన్గా మాట్లాడదాం. సో ఓటింగ్ అనేది ఎవరికి జరుగుతుందంటే బాగా మంచిగా జరుగుతుంది. ఫస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయని పర్సన్కి అయితే ఓటింగ్ బాగా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఈసారి ఈ నామినేషన్లో ఉన్న పర్సన్స్ పేరు చూసిన తర్వాతకి ఎవరు బయటికి వెళ్తారని మీరు అనుకుంటారు. ఫస్ట్ ఒపీనియన్ ఒకటి ఉంటాయి కదా ఎవరికైనా కూడా. సో అలా ఉన్న 6 మెంబర్స్లో ఎవరు మీరు బయటికి వెళ్దాం అనుకున్నారు, అంటే బయటికి ఎవరైతే వెళ్తారనుకుంటున్నారో మీరు ఒపీనియన్ చెప్పండి. సో ఎవరెవరు చెప్పో మనం మాట్లాడుకుందాం ముందుగా. సో ప్రియ గారు, కళ్యాణ్, రీతు, హరీష్, అలానే ఫ్లోరా, నెక్స్ట్ రాము, ఈ 6 మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు థర్డ్ వీక్ సంబంధించినటువంటి. అయితే ఇందులో వీళ్ళు నామినేషన్ రావడంతో ఓకే ఈ పర్సన్ బయటికి వెళ్తారా, లేదు ఈ పర్సన్ ఉంటాడు, లేదు ఈ పర్సన్ పోతారు, అది సింగిల్ వీక్ సంబంధించింది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ 6 మెంబర్స్లో ఎవరు బయటికి వెళ్తారు. ఇప్పుడు ఫస్ట్ ఒక పర్సన్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, ఇంకో పర్సన్ ఎవరు. సో నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది, మనం ప్రయారిటీస్కి ఇచ్చేసుకుంటూ పోతాం కదా. ఈ పర్సన్ టాప్లో ఉంటాడు, నెక్స్ట్ పర్సన్ సెకండ్ ప్లేస్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. సో 5th, 6th ఉన్న పర్సన్స్ డెఫినెట్గా డబుల్ ఎలిమినేషన్లో పోతారు వాళ్ళు. కాబట్టి అట్లా మీరెవరి గురించి అనుకుంటున్నారు అనేది కిందది కామెంట్ చేయండి. ఇఫ్ డబుల్ ఎలిమినేషన్ ఉంటే, బట్ డబుల్ ఎలిమినేషన్ అనేది జరిగే ఛాన్సెస్ చాలా హెవీగా ఉన్నాయి అన్నమాట. దానిగల రీజన్ కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకు డబుల్ ఎలిమినేషన్ అని చెప్పేసి అంటే, ఈ వీక్ ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే జరుగుతుంది. సో ఆల్రెడీ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. మనకు అగ్ని పరీక్ష. సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష మనకు అప్పుడు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసారు. ఎందుకు కామనర్స్ని హౌస్లోకి పంపించే ఒక ప్రక్రియ అది. సో దాంట్లో ఉన్న లాస్ట్లో మొత్తం 15 నుంచి 13 చేసినాక 13లో ఈ 6 మెంబర్సే కాకుండా ఇంకా కొందరు మంచి పర్సన్స్ కూడా ఉన్నారు. అరే వాళ్ళకి ఎందుకు అవకాశం రాలేదు, వాళ్ళకి వస్తే బాగుండు కదా అని చాలామంది అనుకుంటారు. సో అట్లా నేను అనుకున్నా కొందరి గురించి. మరి మీరు ఎవరు అనుకున్నారో కింద కామెంట్ చేయండి. సో అలాంటి పర్సన్స్కి మరొక అవకాశం లెక్క ఇప్పుడు ఇది ఒక స్టెప్ అనమాట, వైల్డ్ కార్డ్ ఎంట్రీ. మొత్తానికి 4 మెంబర్స్ అయితే హౌస్లోకి ఎంటర్ అవుతారు. సో ఎంటర్ అయిన తర్వాతకి వీళ్ళకు ఒక స్టెప్ బై స్టెప్ కొన్ని టాస్క్లు జరుగుతాయి అన్నమాట. సో టాస్క్లు జరిగిన తర్వాతకి టోటల్గా మొత్తం అయిపోయే టైం వరకు ఎవరైతే గెలుస్తారో, సో టోటల్ టాస్క్ అనుకోండి ఏదో అనుకోండి, బట్ ఈ ఇచ్చిన కంటెస్టెంట్ వీళ్ళు ఇచ్చిన టాస్క్లలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళైతే హౌస్లో ఉంటారు. సో రిమైన్ 3 పీపుల్స్ హౌస్ నుంచి బయటికి వెళ్తారు. ఇది ఎలిమినేషన్ ప్రాసెస్. అంటే వీళ్ళ 4 మెంబర్స్కి అవకాశం ఇచ్చేసి టాస్క్లు పెట్టడము, సిచ్యువేషన్ బేస్ చేసుకొని, లేకుంటే ఒపీనియన్ సంథింగ్ ఏదైనా కానీ, జడ్జిమెంటా, రకరకాలే ఉంటాయి. మనకి ఎట్లయితే అగ్ని పరీక్ష జరిగిందో లైక్ అలానే ఉంటుంది అనమాట. సో దీంట్లో ఎండ్ ఆఫ్ ది మొత్తం ఎవరైతే గెలుస్తారో వాళ్ళు హౌస్లో కంటిన్యూ అవుతారో, 3 మెంబర్స్ బయటకు వచ్చేస్తారు. మరి 3 మెంబర్స్ గురించి మీరేమనుకుంటారో కామన్గా, అరే ఈ మన పర్సనల్ ఒక ఒపీనియన్ ఉంటుంది మెయిన్గా, నాకు ఈ పర్సన్ ఉంటే బాగుండు, ఈ 6 మెంబర్స్ కాకుండా ఒకవేళ 6 మెంబర్సే అనుకుంటే 6 మెంబర్స్లో ఉన్నవారు లేదు ఈ పర్సన్ ఇంకా మనకు అనవసరంగా వచ్చిండే, ఈ పర్సన్ కాకుండా మనకు ఒక ఫేవరెట్ పర్సన్ ఉంటుంది కదా, మరి ఆ పర్సన్ ఉంటే బాగుండని మీకు కూడా కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి. సో అలా మీకున్న ఒపీనియన్ ప్రకారం నాకు కూడా కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి. సో అట్లా నేను ఎవరెవరు అనుకుంటున్నాను అనేది మనం మాట్లాడుకునే ముందు కామన్గా హౌస్లోకి వచ్చే పర్సన్స్ ఎవరెవరు అనేది మనం మాట్లాడుకున్నా, నేను ఎవరెవరు మాట్లాడుకున్నా కూడా 4 మెంబర్స్ గురించి నేను మాట్లాడతాను. ఎందుకంటే ఈ 4 మెంబర్స్ ప్రజెంట్ ఉన్న 6 మెంబర్స్ అంటే మనిషి బయటికి వెళ్ళి అనుకోండి, బట్ ఆ 6 + 4 వీళ్ళు మొత్తం నాకైతే వీళ్ళు ఎలిజిబిలిటీ ఉన్న పర్సన్స్ వీళ్ళు. సో బిగ్ బాస్లోకి వెళ్ళే అర్హత వీళ్ళకు కూడా ఉంది. కాకపోతే వాళ్ళకున్న కొన్ని లిమిటేషన్స్ తోటి ఎందరిని సెలెక్ట్ చేయాలనో అందరినీ సెలెక్ట్ చేసేసి మిగతా వాళ్ళను పంపించేసి సెలెక్ట్ చేయలేదు. కాకపోతే వాళ్ళకు ఒక బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు ఈ అగ్ని పరీక్ష ఉన్న కామనర్స్కి ఇప్పుడు టాస్క్ ఇచ్చి టాస్క్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించడం, వాళ్ళ టాస్క్ వాళ్ళు ఏ విధంగా ఆడతారు, ఇందులో 100% ఎఫర్ట్ పెడితే గెలిచిన వాళ్ళైతే ఖచ్చితంగా హౌస్లోకి వెళ్తారు. సో ఇప్పుడు ఎవరెవరు 4 అని మనం మాట్లాడుకుంటే, నాగమహేష్ ఫస్ట్ పర్సన్. సో ఈ పర్సన్ గురించి మనం మాట్లాడుకుంటే డెఫినెట్గా ఓకే ఈ పర్సన్ ఖచ్చితంగా హౌస్లో ఉండాల్సిన వాడే కదా అని అనుకుంటారు. అలానే దివ్య నిఖిత ఈ పర్సన్, ఎందుకంటే 45 మెంబర్స్లో ఫస్ట్ మనకు ఆడిషన్ గీతానికి వచ్చినామా ఈ అమ్మాయి అనమాట. సో తను కూడా బాగా మాట్లాడుతుంది. ఇంకొకరు ఎవరంటే నెక్స్ట్ షాకీబు. సో షాకీబు
కొంచెం అమాయకుడని అనిపిస్తా కానీ తన దగ్గర ఎందుకో అగ్ని పరీక్షలో నేను గట్టిగా అనుకున్నా, సో ఖచ్చితంగా మనోడిని అయితే పంపిస్తారు హౌస్లోకి అని చెప్పేసి. సంథింగ్ ఏదో ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. బట్ ఎక్కడన్నా కొంచెం వే ఆఫ్ థింకింగ్గా లేకుంటే వే ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది కొంచెం మనోడు డౌన్ అయిపోతున్నా కానీ తను అయితే హౌస్లో ఉంటే బాగుండని చెప్పేసి నేనైతే అనుకుంటుండే. సో మరి నా లెక్క అనుకుంటారా కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరు నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ అనుష గారు. సో అనుష కూడా హౌస్లోకి వస్తుంది అనమాట. సో ఈ 4 మెంబర్స్కి టాస్క్ కండక్ట్ చేసి ఇందులో గెలిచిన వాళ్ళని బయటికి అంటే లోపలికి పంపిస్తారు. మిగతా 3 మెంబర్స్కి ఇక లాస్ట్ అనమాట టాటా బై బై గుడ్ బై. సో గట్లా జరుగుద్ది అనమాట. సో మరి వీరిలో ఈ 4 మెంబర్స్లో ఎవరైతే హౌస్లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు అనేది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఇక మనం ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. సో లాస్ట్లో రీతు గారి గురించి మనం మాట్లాడుకుందాము. రీతు గారి పరిస్థితి ఏందనేది మనం లాస్ట్లో మాట్లాడదాం. అలానే డబుల్ ఎలిమినేషన్ గురించి ఉంటే ఎవరు కూడా పోతారో మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, ఇందులో ఓటింగ్ ఎవరికి ఎక్కువ జరుగుతుంది, లీస్ట్ ఓటింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో టాప్లో ఉన్నటువంటి కంటెస్టెంట్ అంటే హౌస్మేట్ ఎవరైనా ఉన్నారా అంటే ప్రస్తుతానికి అయితే రాము రాథోడ్కి మంచి ఓటింగ్ అయితే తనకు జరుగుతుంది. ఓటింగ్లో తనైతే ఏ అన్అఫీషియల్ వెబ్సైట్లో చూసినా కూడా ఓటింగ్లో తనే టాప్ ఉన్నాడు. సో నెక్స్ట్ ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఉన్న దాంట్లో కామన్గా చెప్పిన కదా స్టార్టింగ్లో ఒక మాట అన్న 6 మెంబర్స్లో బయటకు వచ్చేటప్పుడు నామినేషన్లో లిస్ట్ అనేది లేదు ఈ పర్సన్ ఈ వీక్ పోతారా అని అనుకుంటాం కదా. సో అట్లా ఒక పేరు సింగిల్ ఎలిమినేషన్ అయితే. సో డబుల్ ఎలిమినేషన్ అన్నప్పుడు ఇంకో పర్సన్ గురించి మనం మాట్లాడుకుంటాం. కాకపోతే ఇక్కడ ఈ పర్సన్ గురించి మనం స్టార్టింగ్ నుంచి కూడా మనము ఈ వీక్ పోతుంది అనుకుంటున్నాం. కాకపోతే యు ఆర్ రాంగ్ అని మనకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. నా గురించి చాలా తక్కువ అంచనా ఇస్తారని చెప్పేసి. ఎందుకో తెలియదు, మేబీ తన బిహేవియర్ కావచ్చు, లేకుంటే తన హౌస్లో ఉండే ప్రవర్తన అయితేనే, మిగతా హౌస్మేట్స్ అందరితో మాట్లాడే పద్ధతి అయితేనేమి, తను ఇచ్చిన టాస్క్లో ఎంత పర్ఫెక్షన్గా చేయగలతో చూపించిన విధానం అయితేనేమి, ఇవన్నీ ఈవెన్ సో లాస్ట్ వీక్ తనను హౌస్లో అంటే జైల్లోకి పంపించినప్పుడు కూడా తను రిసీవ్ చేసుకున్న పద్ధతి అయితేనేమి, ఇవన్నీ చెప్తాను మీకు అర్థం కావచ్చు. సో నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను, ఫ్లోరా షైనీ గారు. సో ఫ్లోరా షైనీకి 2nd ప్లేస్లో ఉంది. సో ఓటింగ్ అయితే చాలా బాగా జరుగుతుంది ఆమెకు. ఇక్కడ షాకింగ్ ఏంటంటే ఇక్కడ హరీష్ ఉంటాడు, కళ్యాణ్ ఉంటాడు, నెక్స్ట్ రీతు ఉంటుంది, ప్రియా ఉంటుంది. వీళ్ళందరితో కంపేర్ చేస్తే తను దేంట్లో బెటర్మెంట్ అని చెప్పి అడిగితే ఎవరు కూడా ఇలా టాస్క్లా మాట్లాడే విధానమా యాక్టివిటీ ఒకటే, అంటే ఏదైనా వర్క్ అసైన్ చేస్తే ఆ వర్క్లో చేయడం తప్పించి మిగతా దేంట్లో బాగుందిరా బాబు ఏమని అనుకోవచ్చు. బట్ వీళ్ళందరితో కంపేర్ చేస్తే తనకే ఓటింగ్ జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. బట్ తనకు ఆట ఒకటే రాకపోవచ్చు, బట్ ఆటలో కూడా ఆడింది. ఎందుకంటే లాస్ట్ వీక్ చూపిస్తే ఆటలో ఆ డాల్ ఉంటాయి కదా, ఎవరి పర్మనెంట్ క్యాప్టెన్ అని చెప్పి పర్మనెంట్ ఓనర్ అని చెప్పేసి ఆ టైంలో ఎవరైతే టెనెంట్స్కి ఉన్నటువంటి సెలబ్రిటీస్ ఆ టైంకి వీళ్ళలో పక్కగా మంచి గేమ్ ఆడింది ఎవరైనా ఉన్నారా అంటే సంజన, అలానే ఫ్లోరా నాకు అనిపించుండే. మిగతా వాళ్ళందరూ కూడా సాక్రిఫై చేస్తున్నారు మెయిన్గా. సో దాన్ని అయితే ఆట నేనైతే అనుకోను. సాక్రిఫై చేసినోడు ఆటగాడు ఎట్లయితే అనేది నా క్వశ్చన్. సో వీళ్ళు బాగా ఆడిన విధానం బాగుండే. ఇక్కడ సంజన గారు వచ్చేసి ఫ్లోరాని అటాక్ చేయడము, నెక్స్ట్ వీళ్ళు ఆట మార్చే ప్రక్రియ వీళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ వీళ్ళు తీసుకొని ట్రై చేసి వీళ్ళ బెస్ట్ ఇచ్చిళ్ళు. కాకపోతే ఇటు నుంచి ఎఫర్ట్ లేక మనకు తుస్బాంబ్ లెక్క అయిపోయింది అనమాట మెయిన్గా ఆ టాస్క్ అనేది. ఇంకా ఖచ్చితంగా ఆడితే మంచిగా ఉంది, మస్తు మజా వచ్చేది. కాకపోతే వాళ్ళు ఆడలేదు, మన బ్యాడ్ లెక్ వాళ్ళ దరిద్రం అంతే. సో అక్కడ ఆ ఎఫర్ట్స్ అనేది ఫ్లోరా దగ్గర నుంచి కనబడి ఉండే. సో మేబీ అట్లా కూడా ప్రేక్షకులు ఆ ఆడిన విధానాన్ని రిసీవ్ చేసుకొని మేబీ ఓటింగ్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. సో నెక్స్ట్ 3rd ప్లేస్ హరీష్ గారికి బాగానే ఓటింగ్ జరుగుతుంది. కంపేర్ విత్ వాళ్ళిద్దరితో కంపేర్ చేసినా కూడా తక్కువ ఉన్నప్పటికీ ఓకే మంచి ఓటింగ్ అయితే తనకు కూడా జరుగుతుంది. సో నెక్స్ట్ కళ్యాణ్ పడాలా. సో ఇక కళ్యాణ్ పడాలకు ఓటింగ్ మంచి స్ట్రాంగ్ ప్లేయర్ కదా, తనకు ఓటింగ్ ఎంత జరుగుతుంది అంత తక్కువ జరుగుతుందని చెప్పేసి మనం అడిగితే మనకు ఒక మాట అనుకుంటే ఆటగాడు బాగా ఆడినా కానీ ఒక్కోసారి హౌస్లో యాక్టివ్గా లేకపోవడం అయితేనేమి, ఈ పులిహోర కలిపితే ప్రతిసారి కూడా మనకు పాజిటివిటీ పెరుగుద్ది, మనకి ఏదో హైప్ వస్తుంది, మనకు ట్రాక్ నడిపించుకుంటూ పోతే బాగుంటుందని సొల్లు కాచుకునే మాటలు మాట్లాడితే ఎట్లుంటుందంటే ఇది చూసి బోర్ కొట్టిన ప్రేక్షకులకు ఆ ఎపిసోడ్ రావడం ఆలస్యము, అందులో ఎవరైతే పార్ట్ అయి ఉంటారో వాళ్ళ మీద ఒక విరక్తి అనేది క్రియేట్ అయ్యింది మెయిన్గా. సో ఇక్కడ ప్రజెంట్ సీజన్ 9లో డీమన్ పవన్ చూసినా గట్లనే ఉందన్నమాట. ఇక్కడ కళ్యాణ్ పడాలని చూసినా కూడా గట్లనే ఉంది. సో బికాజ్ ఆఫ్ రీతు. సో రీతు సర్వైవ్ అవ్వడానికి వీళ్ళిద్దరిని ఉపయోగించుకొని ఓ ట్రాక్ నడుపుకుంటూ ఇటు ఆయనతోటి ఒక ట్రాక్, ఇటు ఈయనతో ఒక ట్రాక్ నడుపుకుంటుంది. మళ్ళీ వచ్చేసి నాకు అదేం లేదే, నేను అలాంటి ఆలోచన లేదు నాకు అని మాట్లాడుతుంది. ఆ వే ఆఫ్ టాక్ అయితే గట్టిన ఉంది, వే ఆఫ్ బిహేవియర్ అట్నే ఉంది. ఎస్పెషల్లీ ఇంకా డీమన్తో అయితే పులిహోర నెక్స్ట్ లెవెల్. సో ఇలాంటి యాక్టివిటీ వల్ల సో వాళ్ళ హౌస్లోకి వచ్చింది దేనికోసం వచ్చిందని మర్చిపోతారు. సేమ్ టైం వాళ్ళు రియలైజ్ అయ్యేలోపే వాళ్ళకి జరగాల్సిన నష్టం మొత్తం జరుగుద్ది. ఇక్కడ కూడా అదే, కళ్యాణ్ ఎంత మంచి ఆటగాడైనా కూడా ఇలాంటి సిచ్యువేషన్లో బ్యాడ్ అవ్వడం ఒకటి. ఇంకోటి ఏంటంటే తనకు ఓటింగ్ మెయిన్గా పెరగకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సో ఇక్కడ రామురాతో ఆల్రెడీ 2 వీక్స్ నుంచి నామినేషన్లో ఉంటుండు, తనకు ఒక ఫ్యాన్ బేస్ ఒకటి ఉంటుంది. సో ఫ్లోరా గారు స్టార్టింగ్ నుంచి ఉంటున్నారు, తనకు ఫ్యాన్ బేస్ ఉంటుంది.
హరీష్ గారు కూడా లాస్ట్ వీక్ సెకండ్ వీక్ వాళ్ళకు కూడా నామినేషన్లో ఉన్నాడు. సో వాళ్ళకు కూడా ఉంటుంది. సో ఇక్కడ కళ్యాణ్కి వచ్చేసరికి కొంచెం తక్కువ అనమాట. అందుకనే సో ఏ పర్సన్ కూడా ఎక్కువ వీక్స్ నామినేషన్ లేకుండా బయటకు హట్టిన ఉంటే రాక నామినేషన్ లేకపోతే అప్పటికే నామినేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ అనేది పెరుగుద్ది. అప్పటికే వాళ్ళకు కూడా ఫ్యాన్ బేస్ స్టార్ట్ అవుతుంది. సో ప్రతి వీక్ మనం కేసుకోవడం పోతాం, ఈడేంద్ర మళ్ళీ కొత్తగా వచ్చినట్టు ఈయనకి ఎందుకు ఓటు వేయాలని అనుకుంటారు జెన్యున్ చెప్పాలంటే. కాబట్టి ఇక్కడ కళ్యాణ్ పాడాల సిచ్యువేషన్ కూడా గట్టిన ఉంది. ఇక రీతు గారి గురించి మనం మాట్లాడుకుంటే 5th ప్లేస్లో ఉన్నది ఈ అమ్మాయి. సో తనకైతే ఓటింగ్ అంత లీస్ట్ ఓటింగ్ జరగడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజను సంచాలక్గా తను చేసిన బిహేవియరు, ఆ మాట ఆడిన విధానము, ఆమె బిహేవ్ చేసే పద్ధతి విత్ దీస్ 2 పీపుల్స్. మనం ఏవైతే ఇద్దరు గురించి మనం మాట్లాడుతున్నామో వాళ్ళ గురించి. సో వాళ్ళ గేమ్ ఖరాబ్ చేస్తుంది, ఈమె గేమ్ ఈమె సర్వైవ్ అవ్వడానికి ప్రయత్నంలో భాగంగా వాళ్ళ గేమ్ ఖరాబ్ చేయడం అనేది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే చూసేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా. అందుకనే ఇక్కడ తన మీద కూడా కొంచెం కోపం ఉండే. సో అందుకే తన ఓటింగ్ చాలా తక్కువ జరుగుతుంది. అలానే ఏంటంటే ఈ మధ్య కొంచెం ఎమోషనల్ కార్డ్ ఒకటి ఉపయోగించుకుంటుంది. ఏం వచ్చినా కూడా జస్ట్ క్రై, ఒక మాట జస్ట్ క్రై ఏడ్చుకుంటూ పోతే ప్రతిసారి మనకు సింపతి కార్డు వర్కౌట్ మనం ప్లే చేసి మనం అంటే వర్కౌట్ అవుతుందంటే దానంతా అవివేక ఆలోచన అయితే లేదని నేను అనుకుంటా. మన ఆటలో ఆడితే బాగుంటుంది. సో ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ లీస్ట్ ఓటింగ్. ఈ పేరు చెప్పిన తర్వాత మీరు డెఫినెట్గా అనుకుంటారు అదృశ్యం ఉండే ఎమ్మకు లాస్ట్ వీకే, అందుకనే సేవ్ అయిపోయింది. ఈ వీక్ అయితే 100 అయినా 150 అయినా కూడా ఖచ్చితంగా అయితే ఈమె హౌస్ నుంచి అయితే బయటికి పంపిస్తారని ప్రతి ఒక్కరు చెప్తారు. అది ఎవరు కాదు, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ మాట్లాడిన ప్రియా గారు అనమాట. తనకు లీస్ట్ ఓటింగ్ జరుగుతుంది అందరితో కంపేర్ చేస్తే. ఈవెన్ రీతుతో కంపేర్ చేసినా కూడా తనకు చాలా లీస్ట్ ఓటింగ్ ఉంది. రీతు చౌదరి 5th ప్లేస్లో ఉంటే రీతు చౌదరి కన్నా ఓటింగ్లో కంపేర్ చేస్తే ప్రియకు చాలా లీస్ట్ ఓటింగ్. కాబట్టి ఒక్కవేళ సింగిల్ ఎలిమినేషన్ అయితే డ్యామ్ షూర్గా అయితే ప్రియనైతే బయటికి పంపిస్తారు. ఎందుకంటే లాస్ట్ వీకే అయ్యి ఉండే, బట్ అప్పుడు మనీష్ని పంపించుండే, మనం ఆల్రెడీ దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. కాకపోతే ఈసారి అయితే ప్రియనైతే ఎవరైతే అంటే ఎక్సెప్షన్ అంటారు కదా కామన్గా, మినహాయింపు అని మేబీ తనకైతే ఇలాంటి అవకాశం అయితే మళ్ళీ ఇవ్వరు. లాస్ట్ వీక్ వచ్చినటువంటి అవకాశం మళ్ళీ ఈ వీక్ అయితే తనకు రాదని నేను అనుకుంటున్నా మెయిన్గా. ఎందుకంటే తన బిహేవియర్ ఇంకా మారలేదబ్బా. మెయిన్గా మాట్లాడుకుంటే కామనర్స్కి అంటే మనము వీళ్ళను పంపించేసి మనమే సిగ్గుపడేటట్టు వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఒక్కోసారి డిస్కషన్ అనేది ఎంత వరస్ట్ డిస్కషన్ ఉంటుంది. మెయిన్గా ఇక్కడ టాపిక్ రాకపోయినా కూడా టాపిక్లో ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి హైలైట్ చేసుకుంటూ ఇట్లా సెలబ్రిటీస్ తోటి వాళ్ళతోటి అంత డిస్కషన్, వాళ్ళతో ప్రతిసారి ఆర్గ్యుమెంట్. మనం ఆటలో మన దమ్ము చూపించాలి కానీ ఊకే ఇట్లా మాట్లాడుకుంటే ఏమైపోద్ది. నేను దమ్ము ఏడ్చింది ఎందుకు, వాళ్ళంతా సెలబ్రిటీస్ ఉండి వాళ్ళకి అంతో ఇంతో ఫాలోయింగ్ వాళ్ళకి స్టార్టింగ్ నుంచే ఉండి ఇప్పుడు మీ లెక్క మీ అరవలేమన్నట్టు వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు. మెయిన్గా దమ్ముతో మాట్లాడాలంటే వాళ్ళకి భయం కాదు. ఏముతో మాట్లాడి గిదెలు ఈమెతో మాట్లాడి మనం ఎందుకు తగ్గాలన్నట్టు వీళ్ళు చూసుకుంటున్నారు. అంటారు కదా కామన్గా, బురద ఉంటుందా బా పక్కన ఎగ్జాంపుల్గా, అలా కాలు పెడితే మన మీద అంటుంది అనుకున్నప్పుడు దాన్ని అలా కాలు పెట్టకుండా పక్క నుంచి పోవడం బెటర్ కదా. సో అట్లా దమ్ము గురించి మాట్లాడుకుంటే సేమ్ ఇప్పుడు ఇక్కడ ప్రియ గురించి కూడా గట్లనే ఉంది. బయట ఒపీనియన్ అట్లా ఉంది, లోపల హౌస్మేట్స్ కూడా గట్ల విధంగా మాట్లాడుకుంటారు మెయిన్గా చాలామంది. కాబట్టి ఓటింగ్ కూడా గట్టినే జరుగుతుంది ఆమెకు. సో ఆమె ఆట బయట ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు లాస్ట్ 3 వీక్స్ నుంచి. కాబట్టి అందుకనే తనకు ఓటింగ్ అనేది లీస్ట్ జరుగుతుంది. ఇది కావాలంటే సింగిల్ ఎలిమినేషన్ ఉంటాయి. ఇఫ్ డబుల్ ఎలిమినేషన్ ఉంటే నేను స్టార్టింగ్ చెప్పినగా రీతు చౌదరి గురించి ఒక మాట మాట్లాడే. సో రీతు చౌదరి బయట ఒక టాపిక్ చాలా వైరల్ అయిపోతుంది, ఒక పెద్ద కాంట్రవర్సీ తన మీద జరుగుతుంది అనమాట. సో మెయిన్గా ఏంటంటే తను ఒక సినీ యాక్టర్ తోటి ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. సో అని చెప్పేసి ఆ యాక్టర్ వాళ్ళ వైఫ్ ప్రజెంట్ మీడియా హౌసెస్ మొత్తం చుట్టూ తిరుక్కుంటూ తన మీద ఒక ఆరోపణలు అయితే చేస్తుంది అనమాట. సో ఇలాంటిది ఈమె, సో నాకున్న భర్తతోటి మీ మధ్యలో కరెక్ట్ ఉండట్లేము, సో ఈమె మధ్యలో వచ్చేసి నైట్ టైంలో మొత్తం మా హస్బెండ్ తోటి ఇట్లా స్టే చేయడము, ఇట్లా తను గాంజా తీసుకుంటా డ్రగ్స్ తీసుకుంటానే ఇట్లా లేనిపోయిన రకాల ఆరోపణలు చేయడం అనేది ఒక మెయిన్గా తనకు మైనస్ అయిపోతుండే, బయట చాలా వైరల్ అయిపోతుంది, కాంట్రవర్షియల్ అయిపోతుంది రీతు గారి మీద. సో అంతకుముందు కూడా రీతు మీద కాంట్రవర్షియల్ టాపిక్స్ లేవు అంటే ఉన్నాయి, బట్ హౌస్లోకి వచ్చినాక మళ్ళీ ఈ టాపిక్ రావడంతో సేమ్ టైం ఇక్కడ ఓటింగ్ కూడా తక్కువ ఉంది తనకు. అలానే ఈ టాపిక్ ఒకటి మేబీ తను కూడా పంపిస్తారు. అట్లా ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ అన్నా కూడా ఇక రీతుని పంపించే అవకాశం ఉంటుంది, లేకుంటే ప్రియను పంపించే అవకాశం ఉంటుంది. ఇఫ్ ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అంటే ఆరామ్సే ఇద్దరిని తీసుకుపోతారు నాకు సార్, ఇది మెయిన్గా. సో ఇది అనిపించింది, అందుకని చెప్తున్నా. సో లాస్ట్లో చూడండి మంచి ఒక టాపిక్ ఉంటుందని చెప్పేసి రీతు గురించి. తనకు ఓటింగ్ అనేది కంపేర్ విత్ ప్రియ బాగానే ఉన్నా కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒక టాపిక్ చెప్తా. సో పర్సన్ ఎంత మంచిగా ఉన్నా టాస్క్లలో పర్ఫార్మెన్స్ లేనప్పుడు ఉంచుతారు మెయిన్గా, ఉండని ఈ వీక్ కొంచెం చూద్దాంలే అని చెప్పేసి.
ఎంత బాగా ఆడినా కూడా నోరు జారుకుంటా గాయగాయని మాట్లాడకుండా ఇట్లా ప్రతిసారి హౌస్మేట్స్ ఉన్న మనోబలాలు దెబ్బ తీసుకుంటుండడం అయితే మీరు చూసే ప్రేక్షకులకు ఎందుకురా ఈ పర్సన్ వచ్చినప్పుడు మనం చూస్తున్నాం అని చెప్పేసి ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు బయట ఒపీనియన్ కూడా బిగ్ బాస్ వాళ్ళు డెఫినెట్గా తీసుకుంటారు. ఎందుకంటే లాస్ట్ వీక్ నాగ్ సార్ మాటలే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. సాటర్డే మాట్లాడినప్పుడు బయట ఉన్న ప్రతి ఒపీనియన్ని పాయింట్ టు పాయింట్ మాట్లాడేసి కామనర్స్ని మొత్తానికైతే అక్కడ రోడ్డు పైన నిలిచోబెట్టిల్లు. సో ఆ విధంగా ఉంటుందన్నమాట బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఈసారి. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి నెగిటివిటీ అనేది ఉన్న పర్సన్ని ఇంకా హౌస్లో వీళ్ళు కంటిన్యూ చేసిన అయితే నేను అనుకోవట్లేను. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ ఉంటే రీతు పోద్ది, ప్రియా పోతుంది. ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ ఉన్నా కూడా ఐదర్ ప్రియా రీతు చౌదరి. సో మెజారిటీ ఛాన్సెస్ ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ అయితే ప్రియాని బయటకు పంపించే ఛాన్సెస్ ఉంటుంది ఒక వర్షన్లో చూస్తే. ఇంకొక సినారియో చూస్తే సో ఇప్పుడు మనం ఏదైతే టాపిక్ గురించి మాట్లాడుతున్నామో సో అక్కడ తన ఒక యాక్టర్ భార్య బయట చేసే ఇంత పెద్ద సిచ్యువేషన్కి సీన్కి డెఫినెట్గా ఇలాంటి పర్సన్ హౌస్లో ఉంటే ఎఫెక్ట్ అయ్యింది. ఓకే ప్రియాని ఇంకొక 1 వీక్ అని ఉంచుకుందాం, ఎందుకంటే ఓకే తను మేబీ చేంజ్ అవ్వచ్చు, మేబీ మారవచ్చు. ఎందుకంటే మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా వస్తున్నారు కాబట్టి ఈ వీక్ మేబీ వాళ్ళు చెప్తారు ఎలాగో సో ఇది జరుగుతుంది బయట మీ గురించి ఇలాంటి నెగిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది, కొంచెం మీరు తగ్గండి అని చెప్పేసి మాట్లాడతారు కదా. ఒకవేళ అలాంటి మాటలు వీళ్ళు మెదడులో పెట్టుకొని దాన్ని ఆలోచించుకుంటూ పోతే బెటర్మెంటే. సో అలాంటి టైంలో ఖచ్చితంగా రీతుని అయితే బయటకు పంపించే అవకాశం ఉంటుంది. చెప్పిన కదా ఒకటే సింగిల్ ఎలిమినేషన్ ఉంటే రీతు పోయేందుకు ఎంత రీజన్ ఉందో ప్రియ పోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు రిస్క్ తీసుకోవద్దు అనుకుంటే ఒకవేళ ఈ సిచ్యువేషన్ ఏదైతే సీన్ బయట జరుగుతుందో కాంట్రవర్సీ దాన్ని ఇంకా కంటిన్యూ చేయొద్దు, సో ఆమె ఎఫెక్ట్ హౌస్ మీద పడుద్దా అని చెప్పేసి అనుకున్నప్పుడు డెఫినెట్గా అయితే రీతుని అయితే బయటకు పంపిస్తారు ఫస్ట్ సినారియో. లేదు ఆమె ఉంటుంది ఇక్కడ ఈమెను పంపిద్దాం ఈమెతోటి మనకి ఇబ్బంది అవుతుందని అనుకుంటే ప్రియాని పంపిస్తారు. లేకపోతే డబుల్ ఎలిమినేషనే ఆలోచన వాళ్ళకి వచ్చింది అనుకోండి, డబుల్ ఎలిమినేషన్ మ్యాక్సిమం ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇద్దరిని పంపించే అవకాశం అయితే ఉంటుంది. సో అయితే మనకు ఈ ఓటింగ్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, ఓటింగ్లో ఎవరికి ఓటింగ్ ఎక్కువ జరుగుతుంది, ఎవరికి ఓటింగ్ ఎందుకు జరుగుతుంది, అలానే మనకు చెప్పుకున్న ట్విస్టులు, అలానే మనం ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది మొత్తం ప్రాసెస్. ఇదైతే మీ వీడియో నేను చెప్తున్నా నచ్చిందా అని నేను అనుకుంటుండే మెయిన్గా. సో నచ్చిందా? సో నచ్చితే కింద కామెంట్ చేయండి, నచ్చిందని చెప్పేసి లైక్ కూడా చేయండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా పెట్టేద్దాం మనం తర్వాత కూడా మనకు రెగ్యులర్గా పడతాయి. సో మీ సపోర్ట్ కూడా ఇలాంటి సిచ్యువేషన్లో నాకు కావాలి. ఓకే బాయ్.